హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలాగా ట్రై చేయండి. దీనికోసం నేను చింత చిగురుని తీసుకొని బాగా శుభ్రం చేసుకుంటున్నాను. దీన్ని చేతితోటే నలిచేసుకొని, రెండు చేతులతోటి నలిచేసుకోండి. దాంట్లో ఈనెలు పుల్లలు అవి వస్తాయి, అవి తీసేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకొని దీన్ని ఒక బౌల్ తీసుకొని కడిగేసేసుకోవాలి. బాగా ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని దీన్ని శుభ్రంగా చింత చిగురిని బాగా కడిగేసుకోవాలి. దీనికోసం నేను ఈ పప్పు కోసం ఒక గ్లాసు కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి, కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా. దీంట్లోకి ఈ చింత చిగురిని బాగా కడిగేసుకొని పప్పులో వేసుకోవాలి. ఈ చింత చిగురునంతా పప్పులో వేసేసుకొని దీంట్లో ఒక టమాటా కట్ చేసి పెట్టాను. ఒక టమాటా వేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి వేయకూడదు. ఇదిగోండి, ఒక టమాటా కట్ చేశాను, ఒక ఉల్లిపాయ కట్ చేసిన ఒక ఉల్లిపాయ, ఒక టమాటా దీంట్లో వేసాను. ఒక స్పూను పసుపు, ఒక 3 స్పూన్లు ఎండు కారం వేసుకోండి. ఒక 3 స్పూన్లు ఎండు కారం వేసుకొని, పచ్చిమిర్చి వేయొద్దు. ఇట్లా చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. పచ్చిమిర్చి వేయకుండా దీంట్లో కొన్ని పప్పుల్లో కొన్ని పచ్చిమిరపకాయలతో చేసే పప్పులు ఉంటాయి, కొన్ని ఏమో ఎండు కారంతో చేసుకుంటే టేస్ట్ వస్తుంది. దీనికి ఈ చింత చిగురు పప్పుకి ఎండు కారంతో చేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకనియండి. ఇదిగోండి, పప్పు ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుని బాగా వెనుపుకోవాలి. దీంట్లో ఒక స్పూను కల్లుప్పు వేసేసుకొని ఈ పప్పుని బాగా వెనుపుకోవాలి. దీంట్లో నేను ఒక టమాటా, ఒక ఉల్లిపాయ వేసాను. ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్లు ఎండు కారం వేసి కుక్కర్ పెట్టి ఉడికిచ్చాను. ఇప్పుడు ఈ పప్పునంతా బాగా ఎనిపేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఒక స్పూన్ పోపు దినుసులు వేసి ఇవి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కొంచెము దంచేసి దీంట్లో వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు గిల్లేసాను. కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా తాలింపుని దోరగా వేయించాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఈ తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ముందుగా ఎనిపెట్టేసిన చింత చిగురు పప్పుని దీంట్లోకి తిరగబోసేసుకోవాలి. ఇదిగోండి, తాలింపు వేగింది. ఇప్పుడు ముందుగా ఎనిపెట్టేసుకున్న చింత చిగురు పప్పుని ఇట్లా దీంట్లో తిరగబోసేసుకొని ఆ మూత అలాగే పెట్టండి. ఒక్క 2 మినిట్స్ ఆ తాలింపు ఫ్లేవర్స్ అంతా పప్పుకు పడతాయి అన్నమాట. ఇట్లా పెట్టుకుంటే తాలింపు వేయగానే ముందు అది ఆ గిన్నె అలాగే పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసుకొని సర్దుకొని మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా తాలింపులో పప్పుని మగ్గనివ్వాలి. ఆహా, ఎంత అద్భుతంగా ఉందోనండి, కమ్మగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చింత చిగురు పప్పు ఇదిగోండి, ఒక 5 నిమిషాలు తాలింపులో పప్పు అంతా బాగా మగ్గింది. దీంట్లో నీళ్ళు పోయొద్దు, పప్పు కడిగిన నీళ్ళు కానీ ఏవి పోయొద్దు. ఈ పప్పు ఎంత గట్టిగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. 2 రోజులు కూడా పప్పు బాగుంటుంది. ఇదిగోండి, ఒకసారి టేస్ట్ చూసి చేసి చెప్తాను. అసలుకి సమ్మర్లో మాత్రం మీరు కంపల్సరీగా ఒక్కసారి చింత చిగురు తెప్పించుకొని పప్పు చేసుకొని తిని చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆకుకూరల్లోకి అంతా కూడా చింత చిగురు టేస్టే వేరు. పప్పుల్లోకి, ఆకుకూర పప్పుల్లోకి అంతా చింత చిగురే రారాజు, అంత కమ్మగా ఉంటుంది. అబ్బా, అసలు ఏమైనా రుచి అండి, అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అసలుకి ఏమన్నా రుచి, అసలుకి అంత కమ్మగా ఉంది పప్పు. తింటుంటే తినాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా సమ్మర్లో దొరికిద్ది చింత చిగురు, తెచ్చుకొని ఒక్కసారి ట్రై చేయండి. చేపల కూర కనుక ఎట్లాగైతే నెక్స్ట్ డేకి 2 రోజుల్లో బాగా టేస్ట్గా ఉంటుందో ఈ పప్పు కూడా నెక్స్ట్ డేకి కూడా ఇంకా అంత కమ్మగా ఉంటుంది. నేను అందుకని ఈ పప్పు చేస్తే 2 రోజుల వరకు తింటాము. నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ వస్తుంది. నీళ్ళు పోయలేదు, గట్టిగా చేసుకోవాలి. తాలింపులో నేను ఉల్లిపాయ కూడా వేయలేదు.
కమ్మగా ఉందండి. ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి.